పాడుమా, హృదయమా పాడుమా. నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకోనేను. హృదయమా పాడుమా. కీర్తన 90 ఈరోజు మన శీర్షికగా ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. మనిషి జీవిత పరమార్థం ఏంటి? మనిషి ఎందుకు పుట్టాడు? పుట్టి ఏం సాధించాలి? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? వై యామ్ ఐ హియర్? నేనేం చేయాలి? ఎందుకొరకు నా ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు? ఎందుకు కొంతమంది మరణిస్తున్నారు? అసలు ఏమవుతుందని ఇన్ని ప్రశ్నల పరంపర మధ్యలో ఈరోజు జాగ్రత్తగా ఈ మాటను వినాల్సిందిగా, ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. 90 కీర్తన 3వ వచనాన్ని నేడు శీర్షికగా మనందరం కలిసి చదువుకుందాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నేను ప్రార్థిస్తున్నాగా అంతిమంగా మనం వినే స్వరం, వినాల్సిన స్వరం, వద్దనుకున్నా, భ్రమా ప్రపంచంలో జీవిస్తున్నా, హేతుబద్ధమైన వాదానికి ఒకవేళ ఆహుతులైనా, ఉద్యోగ జీవితంలో బిజీగా అయిపోయినా, బ్రతుకు తెరువు వేటలోనే చితికిపోయినా, కుటుంబ పోషణే ప్రశ్నార్థకంగా మారినా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ స్వరం వినక తప్పదు. ఏంటా స్వరం? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. అక్కడ ఒక మాట స్వరం విందాం. నరులారా, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. జన్మించిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు అంటాం కదా. అయితే ఆఖరిగా మనం వినే స్వరం ఏంటంటే, మన ప్రభువారు మనల్ని పిలుస్తూ, నరులారా తిరిగి రండి, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఈ స్వరాన్ని కొందరు ముందే విని మనకంటే ముందు వెళ్ళిపోయిన ప్రియులు ఉన్నారు. ఇంకొందరు ఈ స్వరాన్ని వింటున్న సందర్భంలో ఉన్నారు. రేపో మాపో ఈ స్వరాన్ని నువ్వైనా నేనైనా వినక తప్పదు. నరులారా తిరిగి రండి. ఒకవేళ ఇది యాత్రగా ఒకవేళ పోల్స్తే ఎందుకు వచ్చాం, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాం, జీవిత ఉద్దేశం ఏంటి? కొన్ని కోణాల్లో మనం చూస్తే చాలాసార్లు మనం అంటాం, జీవితంలో ఉద్యోగం సంపాదించాలి, దానికంటే ముందు చదువుకోవాలి, చదువుకున్న బిడ్డకు ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత కారు కొనుక్కోవాలి, కారు కొన్న తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. ఈ రకంగా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఏంటి? ఉద్యోగంలో పైకి రావాలి. తర్వాత ఏంటి? మానవుడు అర్థం చేసుకోలేని అతి విషాదకరమైన శూన్యపు ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆ మానవుని యొక్క జీవిత అర్ధరాహిత్యాన్ని, ద మీనింగ్లెస్నెస్ ఆఫ్ లైఫ్, మనిషి జీవితంలో అర్ధరాహిత్యం ఎలా అయిపోతుంది, మనిషి తన జీవిత అర్థాన్ని ఎలా కోల్పోతున్నాడు, జాగ్రత్తగా ఆలోచించాల్సి మనం చేస్తున్నాం. మనిషి పరిగెడుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఈరోజు ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, రేపు ఏం సంపాదించాలి, ఈరోజు రాత్రి ఏం సంపాదించాలి. పరిగెడుతున్నావు కదా, పిచ్చివాడిలాగా పరిగెడుతున్నావు కదా, ఉద్యోగరీత్యా పరిగెడుతున్నావు, కుటుంబరీత్యా పరిగెడుతున్నావు, నిన్ను ప్రూవ్ చేసుకోవాలని పరిగెడుతున్నావు, ఏదో సాధించాలని పరిగెడుతున్నావు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒకళ్ళు పరిగెత్తే వ్యక్తి ఆలోచించండి, ఆ ఎండ్ రిబ్బన్ లైన్ ఉంటుంది కదా, ఆ ఎండ్ రిబ్బన్ లైన్ని ఆ వ్యక్తి ఎప్పుడైతే మొదటిగా వచ్చి దాన్ని చింపేస్తాడో లేదా దాన్ని దాటేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి గెలిచినట్టు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆలోచించండి, ఇప్పుడు ఆ రిబ్బన్ లైన్ దాటాలని వ్యక్తి పరిగెడుతున్నాడు, అంతవరకు నాకు మోటివేషన్ ఉంది, అది గోల్, తన గురి అది. ఇప్పుడు ఆ గోల్ ఏదైతే ఉంచండి, ఆ రిబ్బన్ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి?
ఇంకొక రిబ్బన్ ఇంకోరు పరిగెడతాడు, మళ్ళీ బ్రేక్ చేశాడు. నెక్స్ట్ ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కమ్ టు ద మౌంటైన్ టాప్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు ఎక్కినా, అందనంత స్థాయికి నువ్వు ఎక్కినా సరే, దాని తర్వాత ఏంటి? ఇంకేదో చేయాలి, ఏదో చేయాలి, తర్వాత సాధించావన్నీ. లాస్ట్కి ఏంటి? ఒక వ్యక్తి జీవితము శూన్యం కాదు, ఒక వ్యక్తి జీవితం వ్యర్థం కాదు, ఒక వ్యక్తి జీవితం పనికి రాకుండా పుట్టాం, పనికి రాకుండా పోతాం, అర్థం లేకుండా వచ్చాం, అర్థం లేకుండా పోతాం, అర్థం లేని వ్యర్థం జీవితం అని కాదు. 5 మాటలు చూస్తే గాడ్స్ పర్సన్ ఈజ్ హెవెన్లీ ఫాదర్, గాడ్స్ పొజిషన్ ఈజ్ ఇన్ హెవెన్. Number 3, God's praise, hallowed be thy name. God's power, let the kingdom come. God's purpose, పరలోకంలో దైవ చిత్తం నెరవేర్చబడినట్లు అయ్యా భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడిన గాక. ఆలోచించండి ప్రియమిత్రమా, ఎందుకు అవుతున్నాయి తెలుసు? ఇదంతా ఆల్రెడీ నిత్యత్వంలో అయిపోయాయి. ఈ మాట చేత కొంతమంది అంగీకరించకపోవచ్చు. పరలోకంలో గమనించండి, జగత్తు పునాది వేయబడు మునిపే క్రీస్తులో వధించబడిన దేవుని గొర్రెపిల్ల కాదా? మరి జగత్తు పునాది ముందే వధించబడితే మళ్ళీ గుడ్ ఫ్రైడే ఎందుకు? ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ముందే జరిగిపోయింది. అది దేవుని పర్పస్. భౌతిక రూపంలో ఎప్పుడైతే కార్యసిద్ధి అవుతుందో అప్పుడు కార్యకారి దాని యొక్క ప్రభావాన్ని ఇక్కడ చూస్తాం భూమి మీద. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకం వచ్చిన మాట నమ్మదగినదే. ఎందుకు నమ్మదగిందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు నిత్యత్వంలో ఆల్రెడీ ఏదైతే ప్రవచించబడిందో, నిత్యత్వంలో ఆల్రెడీ ఏదైతే జరిగిందో, దైవచిత్తం పరలోకంలో ఎలా జరిగిందో అదే దైవచిత్తం భూమి మీద కూడా జరగబడినట్లు క్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగించుకున్నాడు. నిశ్చిత్తము జరుగును గాక, నిశ్చిత్తము జరుగును గాక, నిశ్చిత్తము జరుగును గాక. ఇంకో మాటలో పర్పస్, ఆల్వేస్ ఫోకస్డ్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్, హెవెన్లీ ఫాదర్స్ పర్పస్. చాలా ప్రాముఖ్యం. అందరూ అంటారు, ఎలా దేవుడు పోషిస్తాడండి, ఎలా దేవుడు చూసుకుంటాడండి, ఎలా దేవుడు మా కార్యం చేస్తాడండి. సీక్రెట్ చెప్పాలని ఆశపడుతున్నా. భయపడకు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఎలా పోషిస్తాడో చెప్పనా? మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరం కలిసి 11వ వచనం చదువుకుందాం. ఇప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకొని పరలోకమని జరుగుతున్న పర్పస్ని మనం తెలుసుకుంటే 6వది వచ్చేది ప్రొవిజన్. ఏంటి ప్రొవిజన్? 11వ వచనం చూడండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆహా, మేము ఈరోజు ఏం తినాలో మాకు దయచేయ ప్రభా. ప్రొవిజన్, డైలీ బ్రెడ్. 6th ఇట్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. చూడండి లైఫ్ సైకిల్ అద్భుతమైన మీనింగ్ ఎలా ఉంది చూడండి. గాడ్స్ పర్సన్, గాడ్స్ పొజిషన్ ఇన్ హెవెన్, ప్రైజ్, హల్లowed be thy name, power, kingdom come, purpose, thy will be done. Give us our this day our daily bread. ఈరోజు నాకు ఏం కావాలో దయచేయ ప్రభా. ఒక మాటలో చెప్పాలంటే, ఇఫ్ యు నో ద పర్పస్ ఆఫ్ గాడ్, గాడ్ రిలీజెస్ హిస్ ప్రొవిజన్ ఫర్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇఫ్ యు నో ద పర్పస్ ఆఫ్ గాడ్, God will release his provision for you. That's why there is a beautiful line. If you understand God's purpose in your life, God can reveal his provision for you in your life. నీ అనుదిన ఆహారం కావాలని కాశ ఉందా? దేవుని చిత్తం చేయడానికి తెగించి ముందుకు వస్తే ఆహారాన్ని దేవుడు విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. Where there is vision, there will be provision. దైవ చిత్తాన్ని బయలుపరిచే దేవుడు కావాల్సిన వనరులు కూడా ఇస్తాడు. ఈరోజు ఈ పరిచర్య ఈ విధంగా నిలబడడానికి కారణం ఇదే. దేవుడు దైవ చిత్తాన్ని బయలుపరిస్తే భూమి ఆకాశం గతించిపోయినా సరే, దేవుని చిత్తము చేయడానికి తెగించి నిలబడితే భూమి ఆకాశం గతించిపోయినా సరే దేవుడు తన మాట నెరవేర్చుకుంటాడు. రాళ్ళనైనా సరే దేవుడు తనకు స్తుతియాగముగా మార్చుకోవడానికి సమర్థుడు. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ప్రొవిజన్. దైవ చిత్తం చేయడానికి తెగించి ముందుకు వచ్చాడు. లే అబ్రామా రా అన్నాడు, కుమారుడు నడిపించాడు. అయ్యా నీ చిత్తం అయితే నేను బయలుదేరుతానన్నాడు. బయలుదేరి ముందుకు వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి, గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ కమాండ్ ఈస్ టోటలీ ఆపోజిట్. దేవుని యొక్క వాగ్దానం పోషిస్తా, దేవుని యొక్క వాగ్దానం నీ ఇస్సాకు ద్వారా నేను ఇస్కరేణు వల్ల సంతానం అభివృద్ధి పరుస్తా అన్నాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఇస్సాకు నుంచి బయలుదేర్పించమన్నాడు. ఎస్, ద ప్రామిస్ అండ్ ద కమాండ్ కాంట్రాక్టింగ్ ఈచ్ అదర్. వాగ్దానము ఆజ్ఞ రెండు కొట్టుకుంటున్నాయి. కానీ ఏం నమ్మాడు? పరలోకంలో చిత్తం నెరవేరినట్లు నువ్వు చెప్పిన మాట మీదే చూపిస్తా ప్రభు అని అడుగులేం ఆరంభించాడు. అంతే, పొట్టేలు, కొవ్విన పొట్టేలు, ఆ యొక్క పొదలో దాచబడిన పొట్టేలు తేరి చూడగా పొట్టేలు బయటకు వచ్చింది. వాట్ అ బ్యూటిఫుల్ మిస్టరీ ఇట్ ఈస్. వెన్ గాడ్ గివ్స్ యూ పర్పస్, హీ గివ్స్ యూ ద ప్రొవిజన్. ఎవరు చూస్తారండి అంటే, కన్నోడు పెంచే సామర్థ్యం ఉంటేనే అంటాడు. కన్నోడికి ఉంది బాధ, నీకు కాదు బాధపడాల్సింది. నిన్ను కన్న దేవుడు, కన్న పరలోకపు తండ్రి ఎలా పోషించాలో తెలుసు ఆయనకి. డోంట్ డౌట్ యువర్ హెవెన్లీ ఫాదర్. ఆఖరిగా 7వ వచనం చూడండి, అందరం కలిసి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరి మాట 7వ మాట చూసుకొని ముందుకెళ్ళిపోదాం. 12వ వచనం, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం
మా రుణములను క్షమించుము. లాస్ట్ ఈజ్ పెనిటెన్స్, క్షమాపణ. God's person, Heavenly Father. God's position, heaven. Praise, hallowed be thy name. Power, kingdom come. Purpose will be done. Provision, daily bread. Penitence, Father, I forgive them as you have forgiven me. ఎవరైతే క్షమించగలుగుతామో మన శత్రువులు మన ఆశీర్వాదాన్ని ఆపలేరు, మన సామర్థ్యాలను, మన ప్రొవిజన్ని ఆపలేరండి. ఇది అద్భుతగా జీవితం యొక్క పరమార్థం. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో ఆఖరి గమనించండి, ఈ జీవిత పరమార్థం యేసుప్రభు వారు తన శిష్యులకు బోధించాడు. యేసుప్రభు మాదిరిగా తీసుకుంటే యేసుప్రభు శిష్యులు మనకు బోధించిన ఆ సత్యాన్ని మనము, రెండవదిగా యేసుప్రభు శిష్యులకు దేవుడిచ్చిన మాదిరి, మొదటిగా యేసుప్రభు మాదిరి చేయుటకు ఇచ్చిన పని సంపూర్తి ముగించి తండ్రికి అప్పగించాడు, తండ్రి చేతికి అప్పగించాడు. దా అనేసరికి తండ్రి చేతికి ఆత్మ అప్పగించాడు. రెండవది చూడండి, యేసుప్రభు శిష్యులకు దేవుడు మాదిరి నేర్పించిన పరలోక ప్రార్థన మాదిరి. మూడవదిగా చూస్తే మనందరికీ బాగా పరిచయం దావీదు జీవితంలో ఒకటే మాట అంటాడు, నా కాలగతులు యెహోవా వశంలో, 31:15, నా కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. చూడండి, ఈరోజు భయపడుతున్నావు కదా కోవిడ్ వచ్చి పోతావేమో అని. చాలామంది భయపడుతూ హృదయంలో బిక్కుబిక్కుమంటూ కూర్చొని వాక్యం వింటున్నావా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దావీదు ఒక్కడే అంటాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రుల చేతి నుండి నన్ను రక్షింపు, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపు. కోవిడ్-19 నుంచి నన్ను కాపాడు ప్రభు అని పాపం దావీదు మన మధ్యలో ఉంటే ఇదే ప్రార్థన చేసేవాడు. కానీ దావీదు లైఫ్ గురించి పౌలు భక్తుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి, చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున, ఇనండి, పర్పస్, సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. సంకల్పం నెరవేరేదాకా దావీదును చంపాలని సౌలు ఎన్ని కుట్రలు వేసినా, గొల్యాత్ ఎన్ని కుట్రలు వేసినా, అహితోపేలు ఎన్ని కుట్రలు వేసినా, ఇంకోసారి చెప్తున్నాను ప్రియ సోదరి సోదరుడా, ఫిలిస్తీన్లు ఎన్ని కుట్రలు వేసినా, చుట్టూ పడనవారు ఎన్ని కుట్రలు వేసినా, షిమి ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దావీదు దేవుని సంకల్పము చెప్పున పర్పస్ ప్రకారం తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. పర్పస్ అయిపోయేదాకా దావీదుని ఎవడు ముట్టలేడు సుమి. నీ జీవిత పరమార్థం నెరవేరేదాకా, చచ్చిపోతానేమో, మరణ పడక మీద ఉన్నానేమో భయపడుతున్నావా? నీ జీవితం పట్ల దేవుని యొక్క సంకల్పము నెరవేరేదాకా ఎవరు కూడా నీ ప్రాణాన్ని ముట్టలేరు. అందుకొరకు ఎఫెసీ 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల ప్రకారం చూస్తే ఆయన దయాపూర్వకమైన సంకల్పంలో, ఎఫెసీ 1:11 వచనం చూడండి. ఎఫెసీ 1:11లో పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మంచి మాటకు సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడు చూడండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని ఆయన దయాపూర్వకమైన సంకల్పము చెప్పున, చూడండి దాని తర్వాత వచనం, ఏదైతే ప్రభు రాసి పెట్టాడో, ఏదైతే ప్రభు ఉద్దేశించాడో సంకల్పము బట్టి, పర్పస్, ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనతోనూ నిర్ణయించుకొనెను. దాని ప్రకారం జీవిత సైకిల్ని మొత్తం దేవుడు నిర్దేశిస్తాడు. యేసు ప్రభు మొదటిగా మాదిరి, రెండవది పరలోక ప్రార్థన శిష్యులకు మాదిరి, 7 సత్యాలు. మూడో మాట, దావీదు తన తరము వారికి ఏ దేవుని సంకల్పం చెప్పున సేవ చేసి ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తాను, దేవుడు సంకల్పించిన దాన్ని ప్రపంచంలో 100 శక్తులు వ్యతిరేకించి అడ్డుపడ్డా ఎవ్వరు ఏమి కూడా దేవుని సంకల్పం నుంచి నేను లాగలేరు. యోబు గ్రంథం 42:2 చదవండి. జోబ్ చాప్టర్ 42 verse 2. జోబ్ చాప్టర్ 42 verse 2. ఈరోజు ఇది తెలియకుండా బాధపడుతున్నట్లయితే, తెలియకుండా ఈరోజు భయపడుతున్నట్లయితే, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయుగాక. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు. సహోదరి సహోదరా, గాడ్స్ పర్పసెస్ కెన్ నెవర్ బి అన్హిలేటెడ్ బై వాట్ ఎవర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. భయపడకు, ఈరోజు ధైర్యంగా ఉండు. ఏ ఉద్దేశమైన దైవ చిత్తము, దేవుని సంకల్పం వ్యతిరేకంగా నీ తల వెంట్రుక కూడా రాలదు. ధైర్యంగా నిలబడు, భయపడ్డం మానే. మూడోదిగా దావీదు జీవితాన్ని చూసాం. ఇప్పుడు నాలుగో చూసుకుందాం, 4వ మాట చూసుకుందాం. ఇప్పుడు ఆలోచించండి, బైబిల్లో రాయబడిన అద్భుత సత్యం. అందుకొరకే కీర్తన మా జ్ఞాని సొలొమోను అంటాడు, సమస్తము చక్రము తిరిగి, వర్షము తిరిగి, విత్తనాలు భూమికి చేరినట్లు. ఒకసారి ఆలోచించండి, ఎంత పెద్ద చెట్టు అయినా సరే అది
విత్తనంతో స్టార్ట్ అవుతుంది కదా. మరి విత్తనం స్టార్ట్ అయ్యి లాస్ట్కి మహావృక్షం అవుతుంది. వృక్షం అయిన తర్వాత మామిడి పండ్లే తీసుకోండి. మామిడి పండ్లు దానికి పూస్తాయి, మళ్ళీ పండ్లు ఎక్కడ పడతాయండి? భూమి మీదే పడుతుంది. అర్థమవుతుంది కదండి. తేనెటీగ ఉందనుకోండి, ఎక్కడెక్కడో పూల దగ్గరికి వెళ్ళి లిల్లీ పువ్వు, ఆ పువ్వు, ఈ పువ్వు, అన్ని పూల దగ్గరికి వెళ్ళి అద్భుతమైన మకరందాన్ని తీసుకొని లాస్ట్కి ఏమిస్తుందండి? బాగా అర్థం చేసుకోండి. చెట్టు ఏమో పండిస్తుంది, తేనెటీగేమో తేనెనిస్తుంది, చిన్న రాజ్యాలేమో పెద్ద రాజ్యాలకు అప్పగించుకొనిచున్నాయి, మినరల్ వరల్డ్ ఏమో వెజిటబుల్ వరల్డ్కి అప్పగించుకుంటుంది. అంటే వనరులేమో పోషక వనరులేమో కూరగాయలకు అప్పగించుకుంటుంది, కూరగాయలేమో జంతువులకు అప్పగించుకొనిచున్నాయి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, జంతువులేమో మనకు అప్పగించుకొనిచున్నాయి, మరి మనము ఇక్కడే ప్రశ్న ఆగిపోయింది, ఇక్కడే ఆగిపోయింది. అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తూ బాగా విషాదకరమైన మాట, మనందరికీ బాగా పరిచయమైన ఈ 4వ సత్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు 5వ సత్యం మనం చూస్తాం. బాగా గమనించండి. యేసు ప్రభు జీవితం 3 సంవత్సరాలు జీవించాడు కదా. మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చూద్దామా. లూకాసు వార్త 13, అక్కడ అంజూరపు చెట్టును దేవుడు జ్ఞాపకం చేశాడు. చాలామంది అంటారు, ఎందుకు దాన్ని శపించాలండి? ఆయన వారితో ఉపమానం చెప్పిన, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూడండి, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను. యేసు ప్రభు జీవిత పరమార్థం నెరవేరింది ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 3 years. 30 స్టార్ట్ చేశాడు, 33 క్లోజ్ అయింది. జీవిత సంకల్పం నెరవేర్చబడకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నా సరే ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు, నేను వెతుకుచూ వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనికి నరికివేమో, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోను. ద్రాక్ష తోట తోటమాలితో చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, 3 సంవత్సరాలు వాస్తవంగా ఆలోచిస్తే మన జీవిత పరమార్థం దేని కొరకు బ్రతుకుతున్నాం? వాస్తవంగా కొలస్సీ 8వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలస్సీ క్షమించండి 2 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనం దేని కొరకు బ్రతుకుతున్నాం? ఈ సైకిల్ మొత్తంలో చూస్తే ఆకాశమందైనను భూమి మీద నేను దేవతలు అనబడి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. వీఆర్ ఫర్ హిమ్. ఈరోజు ఆ అంజూరపు చెట్టు ప్రభు కొరకు బ్రతకాలని తెలియకపోతే అది వ్యర్థమైపోయింది కదా. ఒకసారి ఆలోచించు. ఈరోజు 6వ సత్యాన్ని మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి వస్తాం. 10-11 వచనాలు. నరులారా తిరిగి రండి అంటే అద్భుతమైన సత్యం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. అద్భుతమైన సత్యం. మనం అనొచ్చు, ఇంత సాధించి దేని కొరకండి? అందరూ సగర్వంగా మన భాషలు చెప్తాం, సగర్వంగా సంతోషంగా చెప్పుకుంటామండి, మేము ఏదో సాధించామని. ఒక మాట చెప్తాను, జీవితంలో నీ చుట్టే తిరిగినంత వరకు ప్రపంచానికి విలువ లేదండి, నీ జీవితానికి విలువ లేదు. అప్పుడు అంటారు, అరే కిరీటాలు వచ్చాయి కదండి, 24 పెద్దలు కిరీటాలు వచ్చాయి, వాటి కిరీటాలు కదండి. కిరీటాలు సంపాదించింది వాళ్ళ కొరకు కాదు. ఈరోజు నా ప్రపంచం, నా చుట్టూ నేనైనా స్వార్థంగా జీవిస్తే జీవితానికి అర్థం లేని జీవితం. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఈజ్ అ మీనింగ్లెస్ లైఫ్. ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ వ్యానిటీ. నా కొరకు నేను బ్రతుకుతే నా జీవితానికి విలువ లేదు. వాస్తవంగా ఆలోచిస్తే 24 పెద్దలు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 చదువుదాం. ఆ 24 పెద్దలు సింహాసనం నుండి ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి, చూడండి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. మరి నమస్కారం చేసి ఏం చేస్తున్నారు చూడండి. 12వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. చూడండి, సమస్తం సృష్టించితివి, నీ చిత్తము బట్టి అవి ఉండెను. దైవ చిత్తం, పర్పస్, దానిని బట్టే సృష్టింపబడిన గనుక నువ్వయ్యా నీ సంకల్పం నెరవేర్చుకున్నావు కాబట్టి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందర్హుడవు. మరి ఏం చేస్తున్నారు? నిజంగా దేవుడే మహిమ, ఘనత, ప్రభావాలు పొందర్హుడు అని తెలిస్తే నరులారా రండి అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద సెండర్. మరి ఆయన దగ్గర పోయి ఏం చేస్తావు? పరలోకంలో మనం చేసేది ఇదే. 12వ వచనం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 4. అది మహిమ, ప్రభావములు, ఘనతలు పొంద అర్హుడవు నీవే అని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి మనందరము కలిసి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైన మాట. 11వ వచనంలో పొందిన అర్హుడవు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆ దేవుని యొక్క సన్నిధిలో వారు, ఈ యొక్క దైవ సన్నిధిలో వాళ్ళు చేస్తున్న ఆ గొప్ప కార్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం కలిసి చదువుకుందామండి. 4వ వచనం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఇప్పుడు తలల మీద ఏం పెట్టుకున్నారండి? సువర్ణ కిరీటము పెట్టుకొని ఉన్నారు. మరి ఈ సువర్ణ కిరీటం పెట్టుకున్న వారి తలల మీద ఇంత గొప్ప కిరీటాలు దాచిపెట్టుకున్న ఈ ప్రియులు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? 10-11 వచనం. ఆ 24 పెద్దల సింహాసనం ఆశ్రయ ఉండడం వారి ఎదుట సాగిలపడి
యుగ యుగములు జీవించువానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానికి బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందినడు అని చెప్పుచు తమ కిరీటములను, బాగా అర్థం చేసుకోండి, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చాలు. ఎ లైఫ్ లివ్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ వ్యానిటీ. నువ్వు సాధించు, జీవిత పరమార్థం నెరవేర్చబడను గాక. ప్రభు కొరకు ఏదైనా కార్యం ఇచ్చింది నెరవేర్చి, ప్రభు పని నెరవేర్చించి, అది ఉద్యోగం కావచ్చు, ఏ వృత్తైనా కావచ్చు, ప్రభు మహిమ కొరకు చేయి, ప్రభు కేంద్రీకృతమైన స్థలంగా చేసి ఇప్పుడు ఆఖరిగా కిరీటం తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టాలండి? కిరీటం తీసుకొచ్చి ఎవరి దగ్గర పెడుతున్నాడు? ప్రభు పాదాల చెంత వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్పించేశారు. యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్ సక్సెస్ బిట్వీన్ సోలేస్. యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్ మాన్యుమెంట్ విత్ మూమెంట్. వాళ్ళు సాధించిన ప్రగతి, బంగారు ఆ యొక్క అద్భుతమైన కిరీటాలు, అంత అలంకరించబడిన కిరీటాలను దేని దగ్గర పడేశారండి? ప్రభు పాదాల దగ్గర పడేశారు. ఏముంది ప్రభు పాదాల దగ్గర? రెండు నాకు గుర్తొస్తున్నాయి. టియర్ స్టెయిన్డ్ ఐస్ అండ్ బ్లడ్ స్టెయిన్డ్ ల్యాంబ్. కన్నీటి పర్యంతమైన ప్రభు యొక్క కన్నులు, రక్తసిక్తమైన క్రీస్తు యొక్క గొర్రెపిల్ల. ఇంతే. ఆ మూమెంట్లో కిరీటాలు పనికిరావు, నువ్వు సాధించిన ప్రగతి పనికిరాదు, నీ జ్ఞానం పనికిరాదు. ఏది సాధించినా సరే ప్రభు కొరకు అవన్నీ కూడా కిరీటాలు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేసి, ప్రభా మహిమ ప్రభావాలకు అర్హుడు నీవయ్యా. ఆ కన్నీటి పర్యంతమైన క్రీస్తు యొక్క కన్నులలో నుంచి కాచున్న కన్నీరు, ఆ గొర్రెపిల్ల రక్తము చూస్తూ, ఈ రెండే నా శరణమని ప్రభు పాదాల దగ్గర నమస్కారం చేస్తామే. ఇది జీవిత పరమార్థం. నరలారా తిరిగి రండి అంటే తిరిగి ఈ స్థాయికి వచ్చి ప్రభు చేతికి అప్పగించుకుంటే నీ జీవితం ధన్యం. ఇది తెలుసుకోకపోతే ఎంత పరిగెత్తినా జీవితానికి విలువ లేదు. ఈ సత్యం తెలుసుకోకపోతే జీవితానికి వాల్యూ లేదన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కెన్ యూ ఎక్స్చేంజ్? ప్రభువా నేను నీ కొరకు ఇది సాధించి ఇవన్నీ కూడా నీ సన్నిధిలో పడవేయడానికి ఇష్టపడుతున్నా. ఈ ఉదయకాలం ఆరాధన చూస్తూ వచ్చాం. అపోస్తలుల 3వ అధ్యాయంలో వాడు బాగైన తర్వాత కుంటివాడు లోకానికి వెళ్ళిపోవచ్చు, తిరిగి లోకంలో సంపాదించుకోవచ్చు. కానీ వాడు ఒకటి మాట అన్నాడు. అపోస్తలుల 3వ అధ్యాయం, బహుశా లోతైన సత్యాలే, జాగ్రత్త విందాం. అపోస్తలుల 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. వాడు ఎవరి చేతులు పట్టుకున్నాడండి? దైవసాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాడు? అపోస్తలుల 3వ అధ్యాయం 11వ వచనం, శృంగారమును వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విషయమే ఉంది సొలొమోనును మంటపంలో ఉన్న వారి యొద్ద గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. వాళ్ళు పేతురు యోహాను చేయబట్టేసుకున్నాడు. ఎందుకంటే పేతురు యోహాను యేసుప్రభు నామాన్ని పరిచయం చేశారు, దైవ సన్నిధి పరిచయం చేశారు. ఆ దైవ సన్నిధిలో పట్టేసుకొని ఉన్నాడు. మరియ ఉత్తమైన దాన్ని ఎంపిక చేసుకుంది. వీరు కూడా, ఈ కుంటివాడు కూడా ఆయన పేతురు యోహాను చేయబట్టేసుకున్నాడు. తీసుకెళ్ళి సద్దుకేలు పరిసయ్యులు తీసుకెళ్ళి ఆ యొక్క బంధకంలో వేయబోతుండగా ఈయన అంటాడు, నేను వస్తాను మీతో పాటు, నాకు దైవ సన్నిధే కావాలి. వేర్ ఇస్ దట్ డిజైర్? 7వదిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు బహు తీవ్రమైన మాటలు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసుప్రభువును చూసి అయ్యా మా కరుణించుము, అయ్యా కరుణించుము, అయ్యా కరుణించని కేకలు వేస్తున్నారు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. బాగా అర్థం చేసుకోండి. ఆ 10 మంది వెళ్తున్న వారు ఆయన యొక్క రామంలోనికి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి యేసుప్రభు దాటి వెళ్తున్నప్పుడు వీరి జీవితంలో జరిగిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన దాటిపోకుండా యేసుప్రభు కాళ్ళు పట్టుకోగలిగారు. అయ్యా కరుణించయ్యా, ఒక్కసారి మమ్మల్ని కరుణించయ్యా. ప్రియ సోదరి సోదరుడా, అద్భుతమైన దైవ దర్శనం పొందారు. దేవుడు వారిని కరుణించాడు. ఇప్పుడు వారి జీవితాలు అంతవరకు వెలివేయబడిన జీవితాలు, అంతవరకు వారి జీవితము ఛిద్రమైపోయిన జీవితాలు, అంతవరకు అర్థం లేని జీవితాలు. అయితే ఆ 10 మంది దేవుడు దాటిపోకుండా వారు యేసుప్రభు సన్నిధికి రాగలిగారు. అప్పుడు వాళ్ళు కేకలు వేస్తున్నారు, యేసుప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. బాగా గమనించండి, 14వ వచనం గమనించండి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వెళ్తా ఉన్నారండి. బాగా అర్థం చేసుకోండి. 10 మందిలో అడుగులేస్తూ వెళ్తున్నారు. 10 మందిలో 10 మంది స్వస్థత పొందారు. 10 మంది స్వస్థత పొందేసరికి ఇంకా వాళ్ళ సంతోషం ఎట్లయిపోయిందంటే, అయ్యో ఇంతవరకు కుటుంబం వెలివేసింది,
మేము వివాహానికి పనికిరాని వారం, సమాజం పనికిరాని వారం. ఇప్పుడు కొత్త కొత్త ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ 9 పరిగెత్తుకొని యాజకుని దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలని పరిగెడతా ఉన్నారు. ఆ 9 మంది గొప్ప గొప్ప ప్రణాళికలు, గొప్ప గొప్ప ఉద్దేశాలు, జీవితం ఏదో సాధించాలి, ఇంకా మేము తిరిగి కోల్పోయిందంతా సంపాదించుకుంటామని చెప్పి ఒక కసితోనే వారు యాజకుని వైపు పరిగెడతా ఉన్నారు, ప్రధాన యాజకుని వైపు పరిగెడతా ఉన్నారు. అంతే, ఈ 10 మందిలోంచి ఒక్కడు మాత్రం స్లో అయిపోతున్నాడు, అడుగులు ఆగిపోతున్నాయి. ఏదో వెల్తి కనిపిస్తూ ఉంది. వీరు పరిగెడుతున్నారు, అందరిని వాటి కొరకు పరిగెడుతున్నారు. నా జీవిత పరమార్థాన్ని గుర్తెరిగాను, ఈ వ్యక్తి ఇంకా స్లో అయిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఊహించుకోవడానికి ప్రయత్నించండి. ఈ 9 మంది ఇంకా పరిగెడుతున్నారు, ఎటు పరిగెడుతున్నారు అర్థం కావట్లే. దాత నుండి దానం వైపు పరిగెడుతున్నారు 9 మంది. ఆశీర్వదించే దేవుడి నుండి ఆశీర్వాదం వైపు పరిగెడుతున్నారు 9 మంది. ఈ ఒక్కడు మాత్రం స్లో అయిపోతున్నాడు. ఏదో శూన్యతగా అనిపిస్తుంది, ఏదో అసంతృప్తి, ఏదో వ్యర్థం అనిపిస్తుంది. అడుగులు స్లో చేశాడు, అంతే. ఆకస్మికంగా వెనుకలు తిరిగిపోయాడు. నేను వెళ్ళాల్సింది అక్కడ కాదు. నాకేదో కొత్త ప్రపంచం, కొత్త జీవితం, కొత్త ప్రణాళికలు, కొత్త పెళ్ళిళ్ళు, ఇవన్నీ నాకొద్దు. నేను వెనుకలు తిరుగుతాను. నా జీవితాన్ని మార్చిన ఆ దేవుని సన్ని నరులారా తిరిగి రండి అని చెప్పకముందే ఆ దైవ సన్నిధికి వెళ్ళిపోతానని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయి యేసు ప్రభువుని గొప్ప శబ్దంతో, గంభీరమైన శబ్దంతో పరిగెత్తుకొని వచ్చి మహిమపరచుచు, ఆ తిరిగి వచ్చి కృతజ్ఞాస్తులు చెల్లించు ఆయన పాదం యొద్ద సాగి పాదాల దగ్గరకు వచ్చి పడిపోయాడు. నీ పాదాల సన్నిధి కావాలయ్యా, ఒక్కరోజు కూడా నువ్వు లేకుండా విడిచిపెట్టానయ్యా, నా జీవితాన్ని మార్చావు, నీకు పాల దగ్గర ఉండిపోతాను. అరే నీ జీవితం మార్చుకోరా బాబు అని ప్రజలు మిగతా వాళ్ళు ఎగతాళి చేసి ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఉండొచ్చు, అరే రే నీ జీవితం కొత్త కొత్త ప్లాన్స్ వేసుకోవచ్చు కదా, కొత్త కొత్త జీవితం ఇప్పుడు మళ్ళీ రంగులమయంగా మార్చుకోవచ్చు కదా, అరే ఎన్ని ప్లాన్స్ నువ్వు ఏర్పరచుకోవచ్చు, కెరియర్ కట్టుకోవచ్చు, తిరిగి సంపాదించుకోవచ్చు, తిరిగి పెళ్లి చేసుకోవచ్చు, తిరిగి ఒక కుటుంబం నూతన జీవితం స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఈయన అంటాడు, యేసు ప్రభువు లేని నూతన జీవితం నాకెందుకు, నాకు ఆశీర్వాదం వద్దయ్యా, నాకు ఆశీర్వదించే ఆశీర్వాద కారణమైన ప్రభు నాకు కావాలని పోయి కాళ్ళు పట్టుకున్నాడండి. ఒకటే మాట, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, మోషే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు. దైవ సన్నిధి తరతరములకు నీవే మా నివాస స్థలము. మరియా అయ్యా నీ పాదాల సన్నిధి నాకు కావాలయ్యా. చివరికి ఈ యొక్క సమరయ్యుడు కుష్ఠరోగి మార్చబడిన తర్వాత, అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి పడిపోతా. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ ఫైండ్ రియల్ రెస్ట్ ఇన్ మై లైఫ్. నా జీవిత పరమార్థం నెరవేర్చబడే స్థలం ఇదయ్యా. ఎలా అయితే 4 పెద్దలు కిరీటాలు తీసి నీ పాదాలు చెంత పెట్టారు, లాస్ట్కి గమ్యస్థానం దాటిన తర్వాత నేను చేయాల్సింది ఇదే పని కదా. నా యొక్క బిరుదులు, నేను సాధించినవన్నీ కూడా, నేను చేసినవన్నీ కూడా అయ్యా నీ పాదాల చెంతకు సమర్పిస్తే ఇంకా అదే కదా జీవిత పరమార్థం. నేను దేనికి పరిగెడుతున్నా అర్థం చేసుకున్నాడు. ప్రభు పాదాల చెంతలా కుమ్మరించేశాడంతే.